ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. సో ఈ షాపులు మాత్రం చేంజ్ అవుతుంది, ఎప్పుడైనా ఇవే ఉంటాయి. పోతున్నామా మనం? వీఆర్ ఫ్లయింగ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చాం కదా అని అవుట్డోర్ వెళ్తున్నాం అనుకుంటారేమో, కానీ మేము వెళ్ళది యాక్సెస్ కోసం వెళ్ళిపోతున్నాం. మనం దగ్గర 3-4 కార్డులు ఉన్నాయి, అన్ని వాడేద్దాం. అన్ని వాడేద్దాం పోయేటప్పుడు వచ్చేటప్పుడు. కాకపోతే ఒకరికి ఒకటే క్వార్టర్కి చూడాలన్నమాట. ఇప్పుడు క్వార్టర్కి అయితే మామూలుగా 2 ఇస్తారు అనుకుంటా ఇప్పుడు ఉన్న కార్డ్స్ ప్రకారం. 1 ఐ గెస్ 2 క్వార్టర్స్ అయినాయి కాబట్టి 4 రావాలి. చూద్దాం. అక్కడ ఫ్లైట్ అయితే మెల్లకపోతుంది. అక్కడ ఎక్కడ కనపడట్లేదు ఉన్నది అక్కడ ఇంటి సైడ్ అక్కడ మెల్లగా పోతుంది అక్కడ. ఆ ఫ్లైట్ ఏమైంది వచ్చేసి ట్రైనింగ్ పర్పస్ కోసం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు, అట్లా కూడా ఉంటుంది. ఇంకా టేక్ ఆఫ్ చేస్తారు, అట్లా కూడా జరుగుతుంది ఈ మధ్యలో. మరి అంతే 2 గ్రౌండ్లు ఎందుకుంటే ఎక్కడైనా ఒకటేమో ట్రైనింగ్ కోసం. ఓహో, ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా అంటే ఒకటే ఉంటది కావచ్చు అనుకున్నా. ఒకటి ట్రైనింగ్, నువ్వు ఇంతకు చూసి ఉండకపోవచ్చు. అది ట్రైనింగ్ ప్యూర్లీ ట్రైనింగ్ పర్పసెస్. ఓకే, ఈ ట్రైనింగ్ ఇక్కడ నుంచి ట్రైనింగ్ నేర్చుకొని అక్కడికి వచ్చారు ఫ్లై చేస్తారా? అమ్మో, నాకు ఈ విషయం అయితే తెలియదు. కొత్త విషయాలు నేర్చుకోండి నా పక్క నుండి. అదే చూద్దాం ఇక. ఫ్లైట్ అని చెప్పేసి బస్ ఎక్కిస్తాను. ఇప్పుడైతే మనం బస్ నుంచి ఎయిర్ బస్ ఎక్కబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో ఇండిగో ఉన్నాయి. 1, 2 ఉన్నాయి. 2 ఇండిగోస్. నాకు తెలిసి మనం ఎంత దూరం ఉందో తెలీదు. అటు మూలకు ఉందో అక్కడ మేబీ అటు సైడ్ అనేసి అనుకుంటున్నాం. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది. సో కొద్దిసేపు అయితే మనం ట్రావెల్ చేద్దాం. Officially we were into ఇండోర్. మనకి తెలిసినాయిరా పక్కకు ఉన్న పేర్లు. అఫీషియల్గా మనం అయితే ఇండోర్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇండోర్ నుంచి అయితే ఉజ్జయిన్కి అయితే వెళ్దాం. ఇప్పుడే మనకు డైరెక్ట్ ఈజీగా అయిపోయింది. మన లగేజ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. డైరెక్ట్ అక్కడ నుంచి ఫ్లైట్ నుంచి డైరెక్ట్ మనకు అక్కడ వచ్చేసినాయి. బెల్ట్ నెంబర్ కూడా ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడైతే మన ఇండోర్ నుంచి క్లీనెస్ట్ సిటీ నుంచి మనం అయితే ఉజ్జయిన్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. రైట్ నౌ అయితే మనం అయితే ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనం ఉజ్జయిన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళు క్యాబ్ అయితే ఒకటి తీసుకున్నాము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఉజ్జయిన్కి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు అంటే 1300 ఛార్జ్ చేశారు. ఇక్కడ నేను ఎందుకు తెలుగులో చెప్తున్నా అంటే ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నా. ఇది మొత్తం మెట్రో అయితే స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ వరకు ఉంది ఇది. సో అది గుడ్ థింగ్. అంటే వాళ్ళు మెట్రో అనేది ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మనకు కూడా హైదరాబాద్లో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేసి మనకు న్యూస్ అయితే చెప్పారు కదా. చూడాలి మరి ఏమవుతుందో అనేసి. కానీ బాగుంది. ఇండోర్ అనేది మనకు క్లీనెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా. క్లీనెస్ట్ సిటీ అనమాట ఇండోర్ అనేది. ఎప్పుడు ఫస్ట్ అవార్డు అనేది మనకి ఇండోర్కే వస్తుంది. సో సిటీ కూడా అట్లనే ఉంది. అంటే ఇంకా మేము సిటీలోకి ఎంటర్ కాలేదు, బయట ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఏదో సూపర్ కారిడార్ అనేసి అంటే నేమ్స్ ఇంకా ఏమి ఇవ్వలేదు. కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3 అనేసి కనిపిస్తున్నాయి. వావ్, హర హర మహాదేవ్, హర హర శంకర, హర శంకర. మనం టెంపుల్ బయట అయితే ఉన్నాము. టెంపుల్ బయట లేదు, ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే జై శ్రీరామ్. వావ్, బ్యూటిఫుల్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉంది ఇండోర్కి. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపెడతాను. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనమైతే భస్మహారతి టికెట్ కోసం అయితే వచ్చినాం. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ గేట్ నెంబర్ 1 దగ్గరనైతే వెళ్ళి తీసుకో అన్నారు. కాకపోతే గేట్ నెంబర్ 1 దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే త్రివేణి మ్యూజియం దగ్గర ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. నైట్ 12 ఇప్పుడైతే అరౌండ్ టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. సో మీరు 12కి మీరు లైన్లో నిల్చుంటే మార్నింగ్ 7కి ఫామ్స్ ఇస్తా అన్నారు. ఓకే, ఇప్పుడు మార్నింగ్ 7 ఫామ్స్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం 12కి లైన్లో నిల్చోవాలి. సో ఇక్కడికైతే వచ్చాం. త్రివేణి మ్యూజియం, సంగం అనేది నాకు తెలియదు, త్రివేణి మ్యూజియం. సో ఇప్పుడైతే టెంపుల్ నుంచి అయితే అరౌండ్ మనకు 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. లైన్ ఎంత ఉంటుందో, ఇక్కడ ఏముంటుందో, లేదా మేము నైట్ ఇక్కడనే స్టే చేస్తాం ఏం తెలియదు. జస్ట్ ట్రస్టింగ్ ద గాడ్ ప్రాసెస్ అంతే. ఇదే అనమాట. ఆల్రెడీ చాలామంది కూర్చున్నారు. ఓకే, భస్మహారతికి అయితే కూర్చున్నారు. ఇక మేము కూడా అలా పోయి టైంపాస్ చేయాలి. ఇక్కడ మంచిగా ఉంది, బాగానే ఉంది. కానీ చాలామంది వచ్చేసిళ్ళు, అప్పుడే చాలామంది వచ్చేసిళ్ళు. అరౌండ్ ఒక
నాకు తెలిసి ఒక 80 పీపుల్ దాకా ఉంటారు. సో సో చూద్దాం, అదృష్టం ఉండాలి. ఏదే చేయాలన్నా కూడా లైన్లో నిల్చున్నాం. బస్ మహారతి టికెట్స్ కోసం అయితే వచ్చినాం. మేము 12కి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవర్స్ అవుతుంది, 4.5 అవర్స్ అవుతుంది. 1.5 అవర్స్ ఇస్తే ఇక్కడ టోకెన్స్ అవి ఫామ్స్ ఇస్తా అన్నారు. సో హోప్స్ దొరకాలనేసి అనుకుంటున్నాం. చాలామంది ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. మేము ఆన్లైన్లో ట్రై చేసినా కానీ మేము రెగ్యులర్గా చెక్ చేసినా కూడా మాకు టికెట్స్ అనేది దొరకలేదు. చూద్దాం మరి హౌ ఇట్ విల్ బి అనేసి. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా అక్కడ లాస్ట్ వరకు అక్కడ వరకు ఉన్నారనమాట. మనమైతే దేవుని దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాం. అద్భుతంగా అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం పూజ అనేది కూడా ఉంది. మనం పూజ చేయించుకొని మళ్ళీ దేవుని దర్శనానికి అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేనట శ్రీకృష్ణుడు తన విద్యను నేర్చుకున్నది. ఓకే, ఫస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ సూపర్ కదా. శ్రీకృష్ణుడు ఇక్కడనే తన విద్యను అభ్యసించాడు. కరెక్ట్ చెప్పాలంటే బాగుంది. వెళ్దాం, లోపలికి వెళ్దాం. గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం హిందీలో రాసింది. మహర్షి సందీపాని ఆశ్రమం ఇది. వావ్, నాకు తెలిసి ఇదే అనుకుంటా టెంపుల్. సో మనం భగవాన్ శ్రీకృష్ణ బలరాం సుధాగా ఇది వెళ్దాం మనం ఇక్కడికి. సో ఇదే అనమాట మనం వచ్చిన ప్లేస్. చాలా బాగుంది యాక్చువల్గా ఈ ప్లేస్. విద్యను ఇక్కడనే ఈ ప్లేస్లోనే అభ్యసించిండు అనమాట శ్రీకృష్ణుడు. సో ఇక్కడ అంతా రాసింది, మనం చూడొచ్చు. మహర్షి ఇక్కడ మనకుంది సందీపాని ఇక్కడ రాసింది ఫస్ట్. చాలా బాగుంది యాక్చువల్గా ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. సో ఇక్కడ అన్ని మనకు లెర్నింగ్స్ అనేది ఈ పెయింటింగ్స్ ద్వారా అయితే మనకైతే డిస్ప్లే అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయి చూడండి, మీరు చూస్తున్నారు కదా. ముగ్గురు అనమాట, కృష్ణుడు, బలరాముడు అండ్ సుభద్ర. ఇక్కడనే ఉండి వాళ్ళు చిన్నప్పుడు అన్నీ తన విద్యాభ్యాసం అయితే ఇక్కడైతే చేసుకున్నారు అన్నమాట. మనమైతే శ్రీకృష్ణుని ఆశ్రమంకి అయితే వచ్చాము. సో శ్రీకృష్ణుడు ఆశ్రమం అంటే లైక్ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర, లైక్ ఆ ముగ్గురు వీళ్ళు చిన్నప్పుడు ఇక్కడనే విద్యాభ్యాసం చేశారనమాట. సో ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. లైక్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక పాండ్ కూడా ఉంది. సో మీకు అది కూడా చూపెడతాను. చూస్తున్నారు కదా, ఈ పాండ్ కూడా ఉంది. సో అక్కడ 64 కళలు అక్కడైతే డిస్ప్లే అయితే చేశారు. అవి చూసుకుంటూ అయితే మేమైతే వచ్చాము. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, ప్లేయింగ్ మృదంగా, డ్రమ్ లైక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డోల్ ఆన్ వాటర్. Jal Tarang, a set of musical cups filled with the water and stuck with 2 sticks to produce the harmonical notes. So ఇది అన్నమాట ఒక పెయింటింగ్. మీకు కనిపిస్తలేదు లైటింగ్ కొద్దిగా. ఓప్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూపెడతాను. ఇక్కడ ఇది ఉంది కదా, వీళ్ళు అంటే నీళ్ళలో ఆడుతున్నది వాళ్ళు అక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇలా 64 మనకు డిస్ప్లే చేసిల్లు అనమాట ఈ పెయింటింగ్స్ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ 12th దానికి వెళ్దాం. 12th ఉంది కదా, 12th ఇక్కడ ఈ ఆర్ట్స్ కూడా చాలా అయితే భలే డిజైన్ చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, రాసిన అనమాట. గాడ్ సెడ్ ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ ఈజ్ ద యోగి, సచ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ, హూ ఈజ్ ఫార్మ్లీ డెడికేటెడ్ టు మీ బై కంట్రోలింగ్ హిజ్ హర్ మైండ్ అండ్ బాడీ విత్ ఆల్ ద సెన్సెస్. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడైతే మనము మంగళనాథ్ టెంపుల్కి అయితే వచ్చాము. మత్స్య పురాణం ప్రకారం ఇది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనేసి వాళ్ళు నమ్ముతారు. సో ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చాము. చాలా పెద్ద ఉంది యాక్చువల్గా టెంపుల్, మంగళనాథ్ టెంపుల్ చాలా పెద్ద ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళేసి మనమైతే చూసేద్దాం. ఈ మంగళనాథ్ ఆలయం అనేది సిప్రా రివర్ ఒడ్డునైతే ఉంది. ఇది టెంపుల్.
ఈ టెంపుల్ చాలా బాగుంది, సూపర్ కదా, లొకేషన్ వైజ్ అయితే సూపర్గా ఉంది. ఇది ఎక్కడ చూసినా కొండంగలు బాగున్నాయి, మరి ఎందుకు పెట్టిలో తెలియదు. మా ఫ్రెండ్ కూడా భయపడ్డాడు ఒకటేసారి, వెనక నుంచి జంప్ చేసింది ఒకటేసారి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు వెదర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంటే ఉజ్జయినిలో ఫుల్ వర్షం పడుతుంది, ఇక్కడ మాత్రం వర్షం ఏం లేదు కానీ చల్లగా ఉంది. ఇప్పుడు మబ్బులు కూడా చూడొచ్చు, మొత్తం డార్క్ 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 ఉన్నది. ఎప్పుడు వర్షం పడేదని తెలియదు. నాకు తెలిసి అయితే ఇక్కడైతే వర్షం పడలేదు. ఉజ్జయిన్లో అయితే ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఉజ్జయిన్లో అయితే ఫుల్ వర్షం పడ్డది. నాకు తెలిసి అయితే ఒక 3-4 సెంటీమీటర్స్ పడి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్షమే, వర్షం వర్షం వర్షం. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే మనమైతే కృష్ణుని అది చూసాము కదా, గురుకుల్ పెద్ద మంగళనాథ ఆలయం కూడా చూసాము. మనకు ఇక్కడ లైక్ మనం కరెక్ట్ వెళ్ళే టైంలోనే మనకు హారతి అనేది ఇస్తున్నారు. సో హారతి తీసుకొని నెక్స్ట్ మనం వచ్చేసి కాలభైరవ మందిర్కి అయితే వెళ్ళబోతున్నాము. గాయస్ ఇప్పుడైతే మనమైతే కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చినాం. ఎంట్రన్స్ ఏటో తెలుస్తలేదు, నాకు తెలిసి ఈట అనుకుంటా. మనమైతే ఫస్ట్ అయితే ఎంట్రన్స్కి వెళ్దాం. ఇది చాలా పెద్దది. ఇప్పుడు మనం చూసాం కదా 3 ప్లేసెస్ చూసాము. 3 ప్లేసెస్లో ఇది అయితే చాలా పెద్దది. కాలభైరవ మగధీరాలో కాలభైరవ కట్టేసిల్లు అన్ని ఇప్పేసి అన్నీ నేను కట్టేసిల్లు చూడు. ఇప్పేసినా కొత్తయా పాతయా అని మనకు తెలియదు, ఇవి మొత్తం ఇవే. ఇప్పుడైతే మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, మనం టచ్ చేయొద్దాం, టచ్ చేయకుండా వెళ్దాం. ఇవన్నీ అంతే, మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. మీరు చూడొచ్చు కదా, మీరు మెయింటెనెన్స్ అయితే 0 మెయింటెనెన్స్. 0 అంటే 0 మెయింటెనెన్స్ ఇక కనిపిస్తుంది కదా, మెయింటెనెన్సే లేదు ఇంతకు. ఇది తెలియదు మరి, మన సైడ్ అయితే మన తెలుగు స్టేట్స్ అయితే మాత్రం చెప్పని అవసరం లేదు. తెలుగు అని కాదు, మన సదర్న్ స్టేట్స్, సౌత్ ఇండియా. టెంపుల్ మాత్రం అయితే ఆసమ్ ఉంది, కొత్త టెంపుల్, సూపర్ అంటే సూపర్ ఉంది. చూడవచ్చు కదా ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అది సూపర్ అంటే సూపర్ ఫ్యాంటాస్టిక్ ఉన్నది. ఒకవేళ మీరు ఉజ్జయినికి వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం అయితే మిస్ కాకండి. ఇంకా ఎంట్రన్స్కి అయితే వెళ్ళలేదు, బయట నుంచే అట్లా కనిపిస్తుంది, సూపర్ కనిపిస్తుంది. నేను లోపలికి వెళ్ళినాక మీకు టెంపుల్ ఎలా ఉందో, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే మీకు షేర్ చేసుకుంటాను. గైస్ ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది టెంపుల్. ఖచ్చితంగా మీరు ఉజ్జయినికి వస్తే మాత్రం ఈ టెంపుల్ మాత్రం, అష్టవినాయక్ టెంపుల్ మాత్రం అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. చాలా బాగుంది, లోపల బాగుంది, చాలా స్పేషియస్ ఉంది. ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు, చాలా అంటే చాలా నీట్గా చేశారు. సో మీరు ఉజ్జయినికి వస్తే చింతామణితో పాటు అష్టవినాయక టెంపుల్ కూడా చేయండి. ఇది న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటా, చాలా బాగుంది. చాలా బాయ్ బాయ్.